పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఏడాదికి పైగా అధికారంలో ఉన్నారు. పాలనా పరంగా ఎంతో కొంత అనుభవం కూడా సంపాదించారు. కానీ ఇప్పటికీ ఆయన పాలనా అనుభవం తనకు లేదని చెప్పి తన అభిమానులను, కేడర్ను తీవ్ర నిరాశపరుస్తున్నారు అన్న చర్చ ఇప్పుడు మొదలైంది. తామొకటి తలిస్తే తమ అధినేత పూర్తి భిన్నంగా ఆలోచిస్తున్నారన్న తీవ్ర నిరాశలో జనసైనికులు ఉన్నారంటున్నారు. అంతేకాదు, పవన్ ను ఎన్నికల్లో గెలిపించడానికి అతని సామాజిక వర్గం తీవ్రంగా శ్రమించింది. వారు తమ సామాజిక వర్గం నుంచి ఎప్పటికైనా ఒకరు సీఎం పదవిని చేపట్టాలని దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి పవన్ ఒక ఆశాకిరణంగా కనిపించారు. ఈ క్రమంలోనే వారు పవన్ ఎప్పటికైనా సీఎంగా చూడాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ పవన్ మాత్రం తనకు ఎలాంటి ఆశలు లేవని పరోక్షంగా క్లారిటీ ఇచ్చేస్తున్నారు. కానీ పవన్ ఎందుకు ఇలా చెప్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. మరో 10 ఏళ్లు బాబుగారే సీఎంగా ఉంటారు, నేను కేవలం పోరాడతా అని చెప్పడాన్ని జన సైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. వాస్తవానికి పవన్ ఫ్యాన్స్ పవన్ ని ఎప్పుడూ కింగ్ లాగే చూడాలనుకుంటారు. రాజకీయాల వరకు ఎందుకు, సినిమాల్లో కూడా తమ అభిమాన హీరోపై విలన్ చెయ్యేస్తే తట్టుకోలేని డైహార్డ్ ఫ్యాన్స్ పవన్ సొంతం. అలాంటిది తమ నాయకుడు ఎప్పటికీ పల్లకి ఎక్కను, కేవలం మోస్తా అని చెప్పడం వారిని అయోమయానికి గురిచేస్తోంది. ఇక అదే సమయంలో పవన్ మాటల్లో ఎవరికీ అర్థం కాని విషయం ఏంటంటే అనుభవం లేదని వెనక్కి తగ్గడం. పని చేస్తేనే కదా ఆ పనిలో అనుభవం వచ్చేది. ఇలా ఎప్పటికీ పోరాడతా అంటే పనివాడిగానే మిగిలిపోవాలి తప్ప రాజు కావడం కష్టం కదా. మరి గతంలో పవన్ లాగే ఎంతో మంది సినిమా ఫీల్డ్ నుంచి వచ్చి అతి తక్కువ కాలంలోనే ఎటువంటి అనుభవం లేకుండా సీఎంలు అయిన వారు లేరా అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ఎవరి వరకో ఎందుకు, తమిళనాడులో ఎంజీఆర్ అన్నాడీఎంకే స్థాపించి 1977లో ముఖ్యమంత్రిగా తొలిసారి అయ్యారు. ఆయన సీఎం సీటును అధిరోహించే వరకు మంత్రి కూడా కాదు. అంతేకాదు, చట్టసభలలో ఏ విధంగానూ కూడా పనిచేయలేదు. అయినా తమిళనాడులో ఎంజీఆర్ పాలన అంటే స్వర్ణయుగమని ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. ఆయన ప్రజలకు ఎంతో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు. పేదలంటే ఆయనకు ఎంతో ప్రేమ. అందుకే వారి కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోయాయి. ఇక ఎన్టీఆర్ విషయమే తీసుకుంటే ఆయనకు కూడా ఎలాంటి పాలనా అనుభవం లేదు. ఆయన నటిస్తూనే నేరుగా రాజకీయాల్లోకి వచ్చారు. అలా పార్టీ పెట్టి కేవలం 9 నెలల్లోనే సీఎం అయిపోయారు. ఇక ఏపీలో సంక్షేమం అంటే అన్నగారే గుర్తుకొస్తారు కదా. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సామాన్యుడి కోణంలో నుంచే ఆలోచించేవారు. అందుకే ఆయన గతించి 3 దశాబ్దాలు అవుతున్నా ఈ రోజుకి ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు ఎన్టీఆర్. ఇక తమిళనాడు జయలలితను తీసుకుంటే ఆమె 4 సార్లు సీఎం అయ్యారు. తమిళ ప్రజలకు అమ్మగా ఆమె చిరకీర్తిని ఆర్జించారు. ఆమె కూడా మంత్రి పదవి సైతం నిర్వహించలేదు. కానీ 1991లో తొలిసారి సీఎం అయ్యారు. ఆమె అలా ప్రజాభిమానాన్ని నిండుగా చూరగొనేలా పాలన చేశారు. ఉక్కు మహిళగా తమిళనాడు హిస్టరీలో తన పేరును నిలుపుకున్నారు. ఇక అదే తమిళనాడులో కొత్తగా టీవీకే పేరుతో పార్టీ పెట్టిన దళపతి విజయ్ కూడా సీఎం అవుతాననే అంటున్నారు. ఆయన 2 ఏళ్ల క్రితం రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆయన తన సభలలో ఏ రోజు తనకు పాలనా అనుభవం లేదని చెప్పలేదు. తనకు ఒక ఛాన్స్ ఇస్తే అద్భుతంగా పాలించేస్తానని అంటున్నారు. తాను సీఎంగా ఉంటూ ప్రజలకు ఏం చేయాలో కూడా ఒక యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేసుకున్నారని తెలుస్తోంది. మరి ఇవన్నీ చూసినప్పుడు పవన్ కళ్యాణ్ నాకు పాలనా అనుభవం లేదు అంటూ చేస్తున్న వ్యాఖ్యల వెనుక అర్థాలు ఏమిటి అని ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు. ఉత్తమ పాలకుడికి ఉండాల్సింది మంచి మనసు, మేలు చెయ్యాలన్న నిబద్ధత. ఇవి ఉంటే చాలు, పరిపాలన బ్రహ్మాండంగా చేస్తారు అన్నది అనేకసార్లు ఇప్పటికే నిరూపణ అయింది. ఇక రాజ్యాంగంలో కూడా పాలనానుభవం ఉంటేనే తప్ప పదవులు అధిరోహించరాదు అన్న రూల్ అయితే లేదు. మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యేందుకు వయోపరిమితిని, విద్యార్హతను కూడా విధించలేదు. ఎవరైనా అగ్రస్థానం ఎక్కొచ్చు. వారికి సహాయంగా ఉండేందుకు ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత చదువులు చదివిన అధికారులతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. అందువల్ల పాలసీ డెసిషన్స్ అయినా మరోటి అయినా సమిష్టిగా తీసుకునేలాగా మన రాజ్యాంగం ఒక ఉత్తమ వ్యవస్థను రూపొందించింది. ఇవన్నీ చూసినప్పుడు పాలకుడికి ఉండాల్సింది అనుభవం కంటే కూడా నిబద్ధత అని చెప్పాల్సి ఉందని అంటున్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ తనకు అనుభవం లేదు అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. ఇప్పుడైతే అలయన్స్ లో ఉన్నారు. జనసేన సీట్లు కేవలం 20. కాబట్టి సీఎం పదవిని డిమాండ్ చేయలేకపోవచ్చు అని అందరూ అర్థం చేసుకుంటారు. కానీ తర్వాత 10 ఏళ్లు కూడా బాబే సీఎం అనటం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనుక రాజకీయ వ్యూహం ఉందని అంటున్నారు. మరి పవన్ వ్యూహం ఏంటో ఖచ్చితంగా మనకు తెలియాలంటే మరో 4 ఏళ్లు వేచి చూడాల్సిందే.